మదర్స్ అందరూ కూడా మీ పిల్లలు చిన్నపిల్లలు చెప్పండి అమ్మా, ఇలా చేయమని చెప్పండి. అలాగే పాదాలు కలిగిన తర్వాత ఆ పువ్వులు ఏవైతే ఉన్నాయో ఆ పువ్వులు రేఖలు అమ్మ పాదాలు పూజ చేయాలి. భక్తులు ఎప్పుడైతే అమ్మకి మనం భక్తి శ్రద్ధలు పూజ చేసుకుంటామో తల్లిదండ్రులకి మన జీవితం ఆనందమయంగా ఉంటుంది. తల్లి ఆశిస్తూ మనకు కావాలి. రోజు కూడా పొద్దున లేవగానే అమ్మకి గుడ్ మార్నింగ్ చెప్పాలి, నాన్నకి గుడ్ మార్నింగ్ చెప్పాలి. అలా ఇంట్లో అమ్మమ్మ తాతయ్యలు నాన్నమ్మలు ఉన్న అత్తలు కూడా వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఈరోజు మీరు అమ్మకి శ్రద్ధతో మీ పాదాలు కడగాలి. ఆ కడిగిన నీరు మీ తల మీద చల్లిపోయాలి. అలాగే ఆ పాదాలు పువ్వు ఉంటాయి, ఆ పువ్వు కూడా పాదాలు పూజ చేయాలి. తర్వాత మీకు అక్షతలు ఇస్తాము, పేరెంట్స్ అక్షతలు ఇస్తాము. వెనకాల కూడా ఆ అక్షతలు నీళ్ళు పోయండి సార్. కొంచెం కొంచెం ఒళ్ళో పెట్టుకో, కొంచెం మీరు మా పేరెంట్స్ మీ కూడా చూసుకోండి, ఇది దాచుకోండి, మీ భద్రపడి సహాయం దాచుకోండి. పెద్ద అయిన తర్వాత మంచి చూసుకుని పిల్లలు ఆనందిస్తారు. తర్వాత పక్క మీరు కూడా ఎవరు రాకపోతే పక్కన రిక్వెస్ట్ చేయండి. మీ ఫొటోస్ వారు తీస్తారు, వారి ఫొటోస్ మీరు తీస్తారు. మేము మామూలుగా స్కూల్ ఫొటోస్ తీస్తాము, అవి అందరికీ కూడా రాకపోవచ్చు. కాబట్టి మీరే రాసుకున్నామా అని మద్రస్ జ్ఞాపకాలు. పేరెంట్స్ అందరూ కూడా పక్క వారిని రిక్వెస్ట్ చేసి అడగండి, వాళ్ళు ఫోటో చూస్తారు. ఫొటోస్ తీసుకోండి, మీకు కూడా ఏమి వచ్చినా వాళ్ళు ఫోటో చూస్తారు. పుష్కర్ని అమ్మగారు వచ్చారు. పుష్కర్ని శ్యామల రండి రండి రండి. అమ్మకి పాత పూజ చేయండి. కూర్చోబెట్టండి అమ్మ, టీచర్స్ కూర్చోబెట్టండి. కూడా టీచర్స్ వీడియో తీసుకున్నారా? రాని వాళ్ళకి చూపించాలి కదా మనం. ఈరోజు ఎవరైతే వాళ్ళు కార్యక్రమం బాగా జరిగింది అది తెలియాలి కదా. చాలా సంతోషం అమ్మా. మీ ప్రేమ పిల్లలు కానీ మీ పిల్లలకి మరి వాళ్ళు సంతోషపడడానికి ఇది పిల్లలుగా కూడా మీ మదర్స్ అందరూ కూడా వచ్చారు, కార్యక్రమం విజయవంతం చేశారు. అమ్మకి పాదాలు చక్కగా కడగండి, భక్తితో కడగండి అమ్మ పాదాలు. సాయంత్రం అప్పుడంతా అమ్మ పాదాలకు పూజ చేయండి. చల్లుకోండి కూడా. చూస్తామమ్మా పేరెంట్స్ కి అక్షతలు మీద అయ్యండి. నామస్వరం ఆంగి సౌండ్ తగ్గించండి. నామస్వరం ఆంగి మా అక్షతలు ఎక్కడున్నాయమ్మా? అక్షతలు